మన భారతదేశం వైవిధ్యానికి నిలయం. ప్రతి ప్రాంతానికి దానిదైన ప్రత్యేకత ఉంటుంది. గుజరాత్లోని మెహ్సానా జిల్లాలో ఉన్న చందాంకి అనే ఒక గ్రామం దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ గ్రామాన్ని ఉమ్మడి గ్రామం అని పిలవడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది ఉమ్మడి కుటుంబం లాంటి వాతావరణాన్ని కలిగి ఉంది. చందాంకి గ్రామస్తులు నెలకొల్పిన సాంప్రదాయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ నివసిస్తున్న సుమారు 500 మంది ప్రజలు ప్రతిరోజు తమ ఇళ్లలో కాకుండా కమ్యూనిటీ కిచెన్లోనే కలిసి వండుకొని కలిసి భోజనం చేస్తారు. ఈ సాంప్రదాయం కేవలం వంట భారాన్ని తగ్గించడమే కాకుండా గ్రామం అంతటా కూడా ఐక్యత మరియు సోదర భావాన్ని కాపాడుతుందని గ్రామస్తులు నమ్ముతారు. అసలు ఈ గ్రామంలో ఇళ్లలో స్టవ్లు ఎందుకు వెలిగించరు? ఈ నియమం వెనుక ఒక సామాజిక కారణం ఉంది. చందాంకి గ్రామంలోని జనాభాలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. యువత ఉద్యోగం లేదా వ్యాపారాల కోసం నగరాలు విదేశాలకు వలస వెళ్లిపోయారు. దీంతో వృద్ధులకు ప్రతిరోజు ఇంట్లో భోజనం వండడం పెద్ద సవాల్గా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకే అందరూ ఒకే చోట కలిసి వంట చేసి తినాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మొదట్లో అవసరం కోసం ప్రారంభించిన ఈ కమ్యూనిటీ కిచెన్ ఇప్పుడు మొత్తం గ్రామానికి ఒక గుర్తింపుగా మారింది. గ్రామ అధిపతి పూనంభాయ్ పటేల్ ఈ కమ్యూనిటీ కిచెన్ ఆలోచనతో ముందుకొచ్చారు. ప్రస్తుతం గ్రామంలోని దాదాపు 500 మంది ప్రతిరోజు కలిసి కూర్చుని భోజనం చేస్తారు. గ్రామంలో నివసించే ప్రతి వ్యక్తి నెలకు దాదాపు 2000 రూపాయలు చెల్లించాలి. ఆహారం తయారు చేయడానికి వంటవారిని నియమిస్తారు. వారికి నెలకు దాదాపు 11,000 రూపాయలు చెల్లిస్తారు. పప్పు, బియ్యం, కూరగాయలు, రోటీ వంటి ఆరోగ్యకరమైన భోజనం ప్రతిరోజు తయారు చేస్తారు. ప్రతిరోజు దాదాపు 50 నుంచి 60 మంది గ్రామస్తులు వంట పనుల్లో సహాయం చేస్తారు. దీంతో భారం ఒకరిపైనే పడకుండా ఉంటుంది. ప్రత్యేక సందర్భాలలో వివిధ రకాల ప్రత్యేక వంటకాలను తయారు చేసి అందరూ కలిసి ఆనందిస్తూ ఉంటారు. చందాంకి గ్రామం ప్రతిరోజు పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని గుర్తు చేస్తుంది. అందరూ కలిసి తింటారు, కలిసి జీవిస్తారు. ఈ ప్రత్యేకమైన ఏర్పాటుతో చందాంకి గ్రామం దేశానికి ఒక నమూనాగా నిలుస్తోంది.